ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న 217వ జయంతిని పురస్కరించుకుని భారతీయ వడ్డేర ఐక్యత ఎస్టీ సాధన సమితి ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాయలసీమ రీజనల్ ఉమెన్ కోఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈరోజు వడ్డే ఓబన్న గారి జయంతి సందర్భంగా ఇక్కడ భారతీయ వడ్డేర ఐక్యత ఎస్టీ సమితి ఆధ్వర్యంలో పుల్లాయప్పన్న గారు మిగతా సభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ ఆయనకు ఘన నివాళి అర్పించడం జరిగింది. అయితే ఈ వైసీపీ ప్రభుత్వంలో వడ్డేరులకు జరిగిన అన్యాయాన్ని ఎండగడుతూ ఈరోజు జనసేన పార్టీ తరఫున వడ్డేరులకు అండగా నిలబడి మేము వీళ్ళ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నాం. స్వతంత్ర సమరయోధుడు 217 సంవత్సరాలు కలిగిన స్వతంత్ర సమరయోధుని గుర్తింపు సందర్భంగా జయంతి వర్ధంతి వేడుకలు అధికారికంగా జరపాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇసుక లేనిదే పునాది లేని పరిస్థితి ఉంటుంది. అలాంటి ఇసుకను ప్రజలకు దొరకకుండా చేసి ఈ జగన్మోహన్ రెడ్డి వడ్డర్లను వచ్చినప్పటి నుంచి నానా బాధలు పెడుతూ వాళ్లకు ఉపాధి అవకాశాలు లేకుండా చేశారు. ప్రమాదవశాత్తు వీళ్లకు ఏమన్నా జరిగినప్పుడు వృత్తిలో భాగంగా ప్రమాదవశాత్తు జరిగినప్పుడు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలి. అలానే ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వాలి. వీరి ఎంతమంది వడ్డర్లకు అధికారికంగా ప్రభుత్వ అధికారం ఇవ్వాలని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వీరి న్యాయమైన డిమాండ్లను అన్నీ కూడా నెరవేర్చాలని మేము ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డికి మేము తెలియజేస్తాం. వడ్డేర్ల ఐక్యత ఎస్టీ సాధన సమితి ఆధ్వర్యంలో నా పేరు డాక్టర్ వి కుల్లాయప్ప. మా ఉద్యమ నాయకత్వంలో గోగులంజి, వీట్ల రామాంజనేయులు, వీట్ల ఆనంద్, ఇరగిదిల్ల నాగేష్ తదితర నాయక బృందంతో ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు ప్రథమ స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న గారి 217వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ సమావేశమైన మరి ఈ సందర్భంలో మేము మా న్యాయపరమైన ఆశయ సాధన ఏదైతే ఉందో గత 50 సంవత్సరాల నుంచి మేము చేస్తున్న పోరాటంలో మా కులాన్ని ఎస్టీలో చేర్చాలని ఎన్ని వినతులు ఇచ్చినా మా కార్యక్రమాల రూపంలో దీక్షలు చేసినా, రిలే నిరాహార దీక్ష రూపంలో దీక్షలు చేసినా, ఆమరణ నిరాహార దీక్షలు చేసినా, ఎన్ని వింత పత్రాలు ఇచ్చినా మాకు ఏ ఉపయోగం లేదు. మరి స్వాతంత్రం వచ్చే 76 సంవత్సరాలు అయితే కనీసం అసెంబ్లీ ఏర్పడినప్పటి నుంచి ఒక్క రాజకీయ నాయకుడు కనీసం మా కులం వడ్డేరా అనే 3 అక్షరాలు తన నోటి నుంచి పలికిన నాయకత్వం లేదు. మరి ఈ సందర్భంగా ఎవరైతే మా కులాన్ని, మా ఆశయాన్ని నెరవేర్చామని చెప్పి ముందుకొచ్చే పార్టీకే మేము ముందుండి వాళ్ళని అన్ని విధాల సహాయ సహకారాలతో మా ఓటుతో వాళ్ళని ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు జనసేన ఆధ్వర్యంలో శ్రీమతి పెండ్యాల శ్రీలత గారు ఈ కార్యక్రమంకు రావడం శుభప్రదం. మరి భవిష్యత్తులో జరిగే కార్యక్రమాల్లో మా యొక్క పాత్ర ఖచ్చితంగా మేము పోషిస్తామని చెప్పి